హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముఖ్యంగా ఈరోజు మనము ఈ వీడియో మాట్లాడడానికి కారణం ఏమంటే చాలా ఉందన్నమాట. వినండి. ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియో క్లిప్ చేయకుండా క్లియర్గా వినండి, చూడండి, అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఏంలే, మన కోడూరు ఓబులారుపల్లికి చెందిన మన ప్రసాద్ ఇక్కడ కువైట్లో ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా యూట్యూబ్ చేస్తాడు. ముందు బేస్తవారం అయితే ఇంటికి వెళ్ళాడనమాట. నాకు ఎయిర్పోర్ట్లో కనపడినాడు. ఏమి ఈ మధ్య వచ్చామంటే ఇట్లా పని ఉంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళి వచ్చాడు. తీరా మ్యాటర్ అయితే మీరు విన్నారు కదా, మ్యాటర్ ఏమనేది విన్నారు కదా అంతా. చూడండి, ఒక చిన్న ఆడబిడ్డ ప్రసాద్ వాళ్ళ మర్దాల ఇంట్లో ఏదో వాళ్ళ అమ్మ నాయన ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక ఆడబిడ్డను చూసుకోమని, స్కూల్కి పంపించమని, ఆలనా పాలన చూడమని చెప్పి వాళ్ళ చేతుల్లో నమ్మి ఒక ఆడబిడ్డను అక్కడ పెట్టి వస్తే ముసలోడు వాడు రేపో మనపో చచ్చోడు అనమాట. ముసలోడు వానికి ఏం పోయే కాలం చూడు. పాపం బిడ్డ పండుకుంటే నిద్రలో ఉంటే వాడు పాపను రేప్ చేసేదానికైతే వెళ్ళాడు. పోయి ఆ పాపను పట్టుకుంటా అంటే పాప అయితే అరిచిందనమాట. అరుస్తానే వాళ్ళ పిన్ని పేరు బుజ్జమ్మ అంటే ఆమె లేచిపోయి చూసింది. లేస్తానే వీడు వెళ్ళిపోయినాడు ముసలోడు. మళ్ళా మంచిగా అడిగితే ఏమ్మా ఏం జరిగింది, తాత ఏమన్నాడంటే ఆ పాప విషయం అన్నీ చెప్పిందనమాట. ఎందుకంటే మనం అన్నీ మాట్లాడుకోలేము, రియల్గా మనకన్నీ తెలుస్తాండే కదా. ముసలోడు రేపో మాపో సచ్చోడు చిన్న బిడ్డ, పసికన్న బిడ్డ, వాని మనవరాలు. ఒకవేళ వాని కడుపు కంటే పుట్టకంటే ఇబ్బందిలే, వాని కొడుకు కాకన్నా కానీ బయట వాళ్ళ కొడుకు వియంకుని బిడ్డే కదా ఈ పాప. వియంకుడు అంటాడు, సరే సడ్డుకుని బిడ్డే కదా ఈ పాప. నీకు మనవరాలే కదా. నువ్వు అటువంటి పని చేయించిన ఆ పని చేసిందని ప్రసాద్ అయితే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ విషయం జరిగిన తర్వాత అక్కడున్న పోలీస్ స్టేషన్లో పోయి ఫస్ట్ ఏ నిర్ణయం తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టినా కానీ పోలీసులు కూడా సరిగా స్పందించక రెండోది బాధపడేది ఏమంటే ప్రసాద్ నిజంగా చూడు, పోలీసులు సరిగా స్పందించాల. మళ్ళా వాడిని స్టేషన్లోంచి ఒక మాట కొట్టకన్నా తిట్టకన్నా మళ్ళీ ఇంటికి పిలుచుకొచ్చినారు. పిలుచుకొచ్చి కూడా మేము డబ్బులు కట్టి మా పెద్ద ఆయన మా మామయ్యని ఇంటికి పిలుచుకొచ్చేసినాము, ఇలా జరిగిందని వాళ్ళు అక్కడ ఇక్కడ గొప్పగా చెప్పుకుంటున్నారనమాట. ఎంత పాపమైన విషయము చూడండి. ఒక 7-8 సంవత్సరాల బిడ్డను, పసిబిడ్డను, ముసలోడివి నువ్వు పోయి పట్టుకొని ఆ పాపను రేప్ చేయనిపోతే నిజంగా ఆ పాప వీడియో చూస్తే కళ్ళల్లో నీళ్లు కారుతానే ముద్దుగా తింటా. చెప్పు నాయన, తాత ఏమన్నాడు నిన్ను చెప్పు, ఏమనము చెప్పు తల్లి అని వాళ్ళ అమ్మ అడిగితే ఆ పాప అంటాంది, తాత నన్ను ఇక్కడ నిజంగా నా నోట్తో అయితే చెప్పలేము ఆ మాటలో, ఇలా చేసినాడు మమ్మీ అని చెప్పి చెప్తాంది. ఎంత బాధాకరమైన విషయం చూడండి. అలా కొడుకును మామూలుగా అయితే నిజంగా ప్రసాద్ చంపినాడు. వాడిని అయితే ఏం చేయాలంటే ఇక్కడ అరబ్ దేశాల్లో శిక్ష వేస్తారు. ఏది రోడ్ల మీద కట్టేసి రాళ్లతో కొట్టేది కానీ ఇవన్నీ చేస్తారు. సూసైడ్గా పబ్లిక్ దగ్గర రాళ్లతో కొట్టి చంపిస్తారు అన్నీ. అలా చేసింటే బాగుండేమో అనిపిస్తుంది. అయితే ప్రసాద్ ఏమనుకున్నా అంటే ఇంకా చూడు, అట్లా రూల్స్ ప్రకారంగా స్టేషన్కి పోయినా మనకు న్యాయం జరగల, ఆఫీసర్స్ మనకు స్పందించాల, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు మనకు స్పందించాల. అటువంటిప్పుడు ఒక ఆడబిడ్డ తండ్రిగా నేనున్నా కదా, కాబట్టి నా బిడ్డకు న్యాయం జరిగేట్టుగా ఏం చేయాలా, నేనేం చేయకుండా వదిలేస్తే ఒక తండ్రిగా నేను ఉన్నా కానీ, నేను చచ్చిపోయినా కానీ సమాజంలో ప్రాణంతో ఉండి కూడా నేను చనిపోయినట్టే లెక్క అనే మనిషి బాధతో, పాపము దుఃఖంతో ఏం చేయలేక, ఏమీ అర్థం కాకపోయి ఇవన్నీ వేసేసినానని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. అయితే ఒక విషయము ఇదైతే నిజంగా నా మనసులో అయితే కరెక్టే అనిపిస్తుంది నాకైతే. అయితే ఒకటి రాంగ్ ఏమంటే
చట్టం అనేది మన చేతిలోకి తీసుకోకూడదు. ఎంత తప్పు ఒప్పు ఉన్నా కానీ చట్టమే చేయాలి ఆ పని. ఆ చట్టం అనేది అంగీకరించినప్పుడు ఏదైతే అట్ట కానీ అని చెప్పి ఒక తండ్రిగా నా బిడ్డకు న్యాయం చేయాలా అని చెప్పేసి అయితే చంపేసి మళ్ళీ రిటర్న్ కువైట్కి వచ్చి కూడా నేను వాడిని చంపేసినాను, ఎందుకు చంపినా ఏమి అనేది విషయం చెప్తాంటే నిజంగా లేచి ఆ పిల్లోడు నిలబడి ఆ బిడ్డ వీడియో మాట్లాడుతుంటే, డాడీ నన్ను తాత ఇలా ఎదురుమున ఇట్లా ఫ్లడ్ చేశాడు, నేను పాస్ పోసే కాడ నన్ను ఇట్లా ఫ్లడ్ చేశాడు అని అంటే ఓను ఏడ్చేస్తాడు ఎవరు ఆ ప్రసాద్. ఎంత బాధ ఉంటుంది చూడు. ఇప్పుడు నేనైతే నిన్న నిజంగా ఆ వీడియో ఇంటంటేనే కళ్ళల్లో నీళ్ళు ఆపుకోలేకపోయినా, అంత బాధ. చూడు, ఒక ఆడబిడ్డ, చిన్న బిడ్డ పాపం, ఆలనా పాలన ఏమీ తెలియదు ఆ పాపకు, ఆ పని అంటే ఏమనేది తెలియదు, ఏమీ తెలియదు. అటువంటి బిడ్డకి ఈడు ఇంత పెద్దోడు ముసలోడు పోయి ఆ పాపని ఇట్లా రేపు చేయాలని వినాడంటే ఎంత తప్పు సమాజంలో. మీరే చెప్పండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా మనకు కూడా బిడ్డలు ఉన్నారు. మన బిడ్డే ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆలోచించి, మనసుతో మీరు ఆలోచించి ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎలా ఉంటుందో. వాడిని చెప్పింది తప్ప కరెక్ట్ అనేది. పాపం చూడు, లక్షణంగా హ్యాపీగా ఏదో బతుకుదిరుగు కోసం ఇక్కడ వచ్చి బయట దేశం వచ్చి కువైట్లో వచ్చి భార్య భర్తలు ఇద్దరు ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అటువంటి వాళ్ళు వీడు చేసిన పనికి ఇంటికి పోయి ఆ బాధ తట్టుకోలేక అతనైతే నా బిడ్డకు న్యాయం జరగాల అనే దాని కింద అయితే పాపము వాడిని వేసేసినానని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను పోయి అక్కడ సిలిండర్ అవుతానని చెప్పి చెప్తాడు. సోని బాయ్, ఆడపిల్ల ఒంటరిగా ఉన్నా ఒకటి, బంధువుల ఇంట్లో వాళ్ళు చూసుకుంటారులేని వదిలితే అక్కడ సేఫ్ లేదు. మన దేశంలో ఇంకా ఆడబిడ్డకి ఎక్కడ సేఫ్ ఉంది చెప్పండి? కాలేజీలు పోతే సేఫ్ లేదు, స్కూల్కు కానీ కాలేజీలు కానీ బయట డ్యూటీకి కానీ పోయి వస్తుంటే ఒంటిగా పోతా అంటే సేఫ్ లేదు. ఎందుకు మనం అంత మృగాలుగా మారుతున్నాము? అర్థం చేసుకొని మనకు కూడా తాడిబొట్టు, మన వెనక పుట్టినది మన అమ్మ కానీ వాళ్ళు మనకు కూడా ఒక ఆడబిడ్డ అనేది ఉంటుంది కదా. మన అమ్మ బిడ్డ కానీ మన పెద్దమ్మ బిడ్డ కానీ ఎవరైనా కానీ ఒక అక్క చెల్లెల మాదిరిగా మనకు పుట్టిన బిడ్డలు కూడా ఆడబిడ్డ ఉంటారు కదా. ఆ పని చేసే ముందు వాళ్ళు జ్ఞాపం రారా? ఒరే ఇదే సిచ్యువేషను నా చెల్లికి చేస్తే, నా బిడ్డకు చేస్తే, నా మనవరాలకు చేస్తే ఎట్టుంటుందిరా? మనం మనుషుల మీద అనేది ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు? సోని బ్రదర్స్, దీంతో అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే దీర్ఘంగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. మన చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన లోకేష్ నాయుడు గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా, హోంమంత్రి గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఆ ముసిలోనికైతే పెద్ద శిక్ష పడేట్టుగా చేయాలన్నమాట. చేసి ప్రసాద్కు న్యాయం జరిగేట్టుగా చేయండి. ఆడబిడ్డ ఆ విధంగా జరిగింది కాబట్టి ఆడబిడ్డకు ఒక తండ్రిగా ఆయన చేసిన పనికి ఏదో వేళ శిక్ష అయితే తప్పదు. ఎందుకంటే తప్పే. మనిషిని మన చేతుల్లోకి చట్టం తీసుకొని మనం చంపడం అనేది అయితే నేరమే. దానికైతే ఎవరు కూడా మనం కాదనలా. ఇది లేని పరిస్థితిలో చేశాడు కాబట్టి అందరి సహకారంతో మీరందరూ కూడా ఒక మంచి మనసు పెట్టి వాడు చేసిన తప్పుకు ఈ మనిషి చేసిందే తప్పే అని చెప్పి ఏదో కొంచెం కరుణించి తక్కువ శిక్ష పడేట్టుగా కోరుకుంటారని సాటి యూట్యూబర్గా మేము కూడా మన ప్రభుత్వ అధికారులను, మన పెద్దలు అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రసాద్కు న్యాయం చేయండి.